సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. మానవుడు తన జీవిత ప్రస్థానంలో నేర్చుకోవలసినటువంటి ఆధ్యాత్మిక సత్యాలను, భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతల యొక్క ప్రాముఖ్యాన్ని, అంతరార్థాల్ని వివరిస్తూ స్వామి వివిధ రూపాలలో తమ ప్రబోధలను మానవాళికి ప్రసాదించారు. ఉపన్యాసాలు, పద్యాలు, చిన్న కథలు, రచనలు, ఇలా ఎన్నెన్నో. స్వామి సనాతన సారథి మాసపత్రికకు స్వయంగా తమ దివ్య హస్తాలతో ఎంతో శ్రమల కూర్చి 15 వాహినులు రాశారు. ఆ వాహినుల పరంపరలో సాయిరాముడు సాక్షాత్తు శ్రీరామ కథను, దానిలో నిగూఢమైన రహస్యాలను తెలియపరుస్తూ రామకథా రసవాహినిని 2 భాగాలుగా ప్రసాదించారు. ఇప్పుడు మీకు సాయినాథుడు రచించిన రామకథా రసవాహినిని పుస్తక పఠన రూపంలో అందిస్తున్నాం. రామకథను హాయిగా వినండి. సాయిరాముడి లీలా వైభవాన్ని మనసారా ఆస్వాదించండి. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆదానుబాహం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామకథను వినరయ్యా, రామకథను వినరయ్యా, ఇహ పర సుఖములనొసగే సీతా రామకథను వినరయ్యా. కౌసల్య కుమారుడు వశిష్ఠుల వారి వైపు చూచుచూ ఏదో పాత పరిచయమున్నట్లు చూపరులకు ఆశ్చర్యము కలిగించునట్టులా వశిష్ఠుల వారిని చెంతకు రమ్మని పిలిచినట్లు ఆ బాలుడు గంతులు వేయదొడగెను. అంత గురువు ఆ బాలుని చర్యలను చూచి ఆనందమును పట్టలేక ఆనంద బాష్పములు తుడుచుకుంటూ అక్షతలు చేతపట్టి, రాజా, కౌసల్యానందవర్ధనుడు అందరికీ ఆహ్లాదము కలిగించును. అతని గుణ రూపములు అందరినీ క్రీడింపజేయును. యోగులే ఇతనిని రమింతురు కనుక నేటి నుండి బాలుడు రాముడను పేర బరగుచున్నాడు అని కౌసల్యానందనునకు రాముడని నామకరణము గావించెను. అంత ఋషులు భలి సరి అయిన నామమునందించిరి. తదుపరి సుమిత్రానందవర్ధనులైన ఇరువురు బాలురను తిలకించి పెద్ద బాలుని చూచి శౌర్య వీర్యములను ప్రదర్శించు లక్ష్మీ సంపన్నుడు కాగలడనియు, లక్ష్మీనారాయణుల సేవనే తన శ్వాసగా భావించి ఆచరించును కనుక అతనికి లక్ష్మణుడనియు, అతని తమ్ముడు శత్రువులను నాశనము చేసి అన్నల అడుగుజాడలను అనుసరించి శాంతచిత్తుడై ప్రవర్తించును కనుక ఆ బాలుడు శత్రుఘ్నుడనియు పిలువబడును.
అని ఆశీర్వదించెను. తదుపరి కైకేయి ఆనందవర్ధనుడగు బాలుని చూచి, ఈతడు అందరి అంతఃకరణములను ప్రేమానందములతో నింపుటే కాక ఆశ్చర్యకరమైన ధర్మ ప్రవృత్తి గలవాడగుననియు ప్రజలకు భరణ పోషణలను గావించును కనుక అతనికి భరతుడనియు నామకరణము గావించితునని వశిష్ఠుల వారు తెలుపగనే, ప్రజలు పిల్లల భవిష్యత్తు కూడా ఇట్టివి కాగలవని విశ్వసించి ఆనాటి నుండి కౌసల్యానందనుని రాములనియు సుమిత్రానందనులను లక్ష్మణ శత్రుఘ్నులనియును కైకేయి నందనుని భరతుడనియు పిలువదొడగిరి. వచ్చిన వారలకు భోజనములు ఏర్పాటు గావించి అందరినీ సంతృప్తిపరచి ఎవరికి తగిన గౌరవములు వారలకు గావించి దాన ధర్మములు సలిపి గోవులు భూములు సువర్ణములు పంచిపెట్టి వచ్చిన వారలందరికీ నచ్చినట్టులా చూచి చేసి పంపించిరి. ఆనాటి నుండి పిల్లలు దినదిన ప్రవర్ధమానులై అమ్మల చెంత పెరుగదొడగిరి. ఇందు ఒక విచిత్రము జరుగుచుండెను. ఏమనా, బాల్యము నుండియు లక్ష్మణుడు రాముని, శత్రుఘ్నుడు భరతుని అనుసరించుచుండిరి. అనుసరించుటే కాదు, ఒకరినొకరు వీడలేని స్థితిలో పెరుగుచుండిరి. ఎట్లనా, లక్ష్మణుడు పుట్టిన నాటి నుండి ఎప్పుడు చూచినను ఏడ్చుచుండెడివాడు. దాదులు ఎన్నియో విధముల మందుపూతలు పోతలు గావించిరి, కాని దేనికినీ పోరు మానెడివాడు కాడు. లోన ఎట్టి బాధ కలదో అని అనేక వైద్యములు చేసిరి. ఈ బాధ వైద్యముతో పోయేది కాదని తలంచి ఒకనాడు సుమిత్ర గురువు గారికి నమస్కరించి, స్వామి, పుట్టినది మొదలు లక్ష్మణుడు ఎందులకో అతిగా ఏడ్చుచుండును. అందులకు తగిన వైద్యములెన్నియో చేయించి తిని, కాని దినదినమునకు ఏడుపు అధికమవుచున్నదే కాని తగ్గుటలేదు. పాలు కూడాను సరిగా త్రాగుటలేదు. నిద్ర అసలే లేదు. ఈ రీతిగా ఉండిన బిడ్డ అభివృద్ధి ఎట్లుగాంచును? దీనికి కారణము తెలిపి ఆశీర్వదించుడు అని వివరములు తెలుప వశిష్ఠుల వారు ఆలోచించి, రాణి, అతని బాధ వేరు, మీరు చేయు వైద్యము వేరు. ఆ ఆరాటము మానవులు గుర్తించుటకు వీలు కానిది. అతనికి దేహ సంబంధమైన బాధలేమియునూ లేవు. నేను చెప్పినట్ల చేయుము. ఆ క్షణము నుండియే బాలుడు ఏడుపు మాని సుఖముగా ఆడుకొనును. ఇప్పుడే బాలుని తీసుకొని పోయి కౌసల్యానందనుడైన రాముని ప్రక్కలో పరుండబెట్టుము. దీనికిదియే దివ్య ఔషధము అని ఆశీర్వదించి వెళ్ళెను. ఆ మాటలు విని సుమిత్ర ఏడుపు తగ్గిన చాలునను ఆనందముతో కుమారుని తీసుకొని పోయి కౌసల్యానందనుడైన రాముని పడకపై ప్రక్కనే పరుండబెట్టెను. ఆ నిమిషము నుండియు లక్ష్మణుని ఏడుపు మాయమయ్యెను. నవ్వులు ఆటలు ప్రారంభమాయెను. చూచువారలకు గొప్ప ఆశ్చర్యమును కలిగించెను. ఇంతకు పూర్వము నీటికి దూరమైన చేప ఏ విధముగా తపించునో అటుల తపించిన లక్ష్మణుడు ఇప్పుడు నీటిలో చేరిన చేప తోకను విప్పి విచ్చలవిడిగా ఆడినటులా రాముల చెంత తన కాలు చేతులు కొట్టుచు కేకలు వేయుచు రామ సన్నిధిని ఆనందమును గ్రోలుచు ఆడుచు హాయిగానున్నాడు. ఇది ఇట్లుండా శత్రుఘ్నుడు ఆనాటి నుండి పాలు త్రాగలేదు. విచారముగా ఆడుట కాని కదులుట కాని లేక చాలా బలహీనుని వలె కనిపించుచుండా సుమిత్ర అదిరిపడి గురువుల వారిని రప్పించి కారణము తెలుపగోరెను. వశిష్ఠుల వారు చిరునవ్వులతో, అమ్మా, మీ పిల్లలు సామాన్యులు కారు. వారి జన్మలకు ఇవి లీలా నాటకములు. శత్రుఘ్నుని భరతుని పడకపై పరుండబెట్టుము. అతని నిత్య కర్మలు సక్రమముగా జరుగును, సంతోషముగా నుండును. దీనికి విచారించనక్కరలేదని ఆశీర్వదించి వెళ్ళెను. సుమిత్ర అటులనే చేసెను. ఆనాటి నుండియు లక్ష్మణుడు రాముని చెంత, శత్రుఘ్నుడు భరతుని చెంత పెరుగజొచ్చిరి. వారల ఆనందమునకు అడ్డులేదు, అభివృద్ధికి కొరత లేదు. దినదినమునకు సూర్యకాంతి వలె ప్రకాశించుచు పెరుగదొడగిరి. సుమిత్ర చేయునది లేక పిల్లల ఆనంద అభివృద్ధులే
తన ప్రాణ సమముగా భావించుట చేత కౌసల్య దగ్గర కొంతసేపు, కైక దగ్గర కొంతసేపు పిల్లల సేవలు చేసి అటూ ఇటూ తిరుగుచు, వారలకు తగిన సేవలు చేయుచు, పిల్లలకు దాసివలే పని చేయుటయే కాని తల్లివలే మెలగుటకు అవకాశము లేకపోయేడిది. ఇది నా గ్రహచారమని ఒకనాడు ఇటులగుటకు కారణమేమియో అని ఏకాంతముగా గురువుల చెంతకు పోయి ప్రార్థించగా గురువు ఉన్నదున్నటుల విన్నవించెను. అమ్మా, లక్ష్మణుడు రామ అంశమందలివాడు, శత్రుఘ్నుడు భరతుని అంశమందలివాడు అని మాత్రము చెప్పుచుండగనే సుమిత్ర అవునవును, నాకీనాడు బోధపడినది, ధన్యురాలను అని నమస్కరించి వెళ్లిపోయెను. ఆనాడు పాయసము గ్రద్ద తన్నుకొని పోగా రాజు కోపించునేమో అని కౌసల్యకును కైకకును తెలుప, వారు సరళ సహన హృదయులై ఆమె పాయసమందు కొంత భాగము, ఈమె పాయసమందు కొంత భాగము నాకందించిరి. అవియే వారి వారి అంశములు కాకున్నా నాకు మాత్రమే ఇరువురు పుత్రులు కలుగుటకు కారణమేమి? ఇరువురి అంశములను భుజించితిని కనుక ఈ బాలురు ఇట్టి సంబంధమును పొందియుందురు. దైవ సంకల్పమెంతటి సూక్ష్మము, అతని శక్తిని కనుగొనునెవరితరము, దానిని మార్చువారెవ్వరు అని తనలో తాను ఆనందించుచు, ఆనాటి నుండియు నవమాసములు మోసి కన్నది తాను కాని తల్లులు మాత్రము వారలే. కౌసల్య కైకేయిలే నా బిడ్డల నిజమైన తల్లులు అని దృఢము చేసుకొని బిడ్డలను కౌసల్య కైకేయిలకే అప్పజెప్పి తాను ఆయావలే వారల చెంత పిల్లల పనులు చేయుచుండెను. దాసీలే కాక రాజబంధువులు అనేక మంది పిల్లలను చూచుటకై నిత్యము వచ్చి పోవుచుండెడివారు. వారందరూ చూచి వెళ్లిన తోడనే కౌసల్య పిల్లలకు దృష్టి తీయించి పారవేయించెడిది. కౌసల్యకు కొమరుల యందుండు అధికమగు ప్రేమ చేత దివారాత్రముల గమనము తెలిసెడిది కాదు. నిమిషము పిల్లలను విడిచి వెల్లడిది కాదు. స్నాన పూజాదులు కూడాను లక్ష్యమంతయు పిల్లల యందే ఉంచుకొని అతి శీఘ్రముగా పనులు చూచుకొని వచ్చెడిది. ఒకనాడు రామలక్ష్మణులకు స్నానము చేయించి పొగలు వేసి బంగారు తొట్లలో పరుండబెట్టి తానే స్వయముగా పాట పాడి ఊయలనూపి పిల్లలు నిద్రించగనే దాసీలకు పిల్లలను చూచుకొమ్మని తెలిపి లోనికి వెళ్లి పాయసము కాచి పూజగదికి తీసుకొని పోయి నైవేద్యము గావించెను. మరికొంతసేపటికి నైవేద్య ప్రసాదము తమ పిల్లలకు కొంత పెట్టవచ్చునని బంగారు గిన్నె తీసుకొని పూజగదిని ప్రవేశించగనే నైవేద్యముంచిన పాత్రను ముందు పెట్టుకొని జుర్రుకొనుచున్న రాములను చూచెను. ఆమె కన్నులను ఆమెయే నమ్మలేకపోయినది. ఇది నిజమా లేక భ్రమయ? తొట్లయందు నిద్రించు నా బాలుడు ఇచటికెట్లు వచ్చెను, ఎవరు తెచ్చిరి అని పరుగిడిపోయి తొట్లలో చూడ గాఢ నిద్రలో ఉన్న రాములను చూచి ఇది నా భ్రాంతి అని తనలో తాను సర్దుకొని పాయసము గిన్నెలో వేసుకొనుటకై పాత్రను చూడ పాత్రలో పాయసము గరిటెడైనను లేకపోవుటచే కుమారుని చూచినది భ్రాంతి కావచ్చును, పాయసము లేకపోవుట భ్రాంతి ఎట్లగును అని ఒకవైపున ఆశ్చర్యము, మరొక వైపు సంశయమును ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసెను. ఎటులనో ఆ గిన్నెలలో కొంత ప్రసాదముంచుకొని తొట్ల చెంత చేరి బాలుర నిద్రించి మోముల చూచుచుండెను. రాముడు చప్పరించుచు కన్నులు మూసుకొని లొట్టలు వేయుచుండా కౌసల్య ఆశ్చర్యముతో చిరునవ్వులతో మోమును తిలకించుచుండా రాముని మొగమున ఒక నిమిషము బ్రహ్మాండమే తిరిగినటుల కనిపించెను. కౌసల్య దేహమునే మరచి కన్నులు విప్పి రెప్పలు ఆర్చక పచ్చిగా చూచుచుండుట దాసీలు గమనించి అమ్మా అమ్మా అని అరచిరి. వారల అరుపులు కౌసల్యకు వినిపించలేదు. ఒక దాసి అమ్మ పాదములు పట్టి అమ్మా దేవి అని అనేక విధముల మేల్కొలిపెను. కౌసల్య ఉల్కి పడినట్ల దేహమును గగురుపాటు పడినట్లు కదలించి దాసీల వైపు చూచి ఆశ్చర్యముతో మంచముపై కూర్చొని దాసి మీరు బాలుని చూచితిరా అని ప్రశ్నించెను.
అవును తల్లి, మేమిక్కడనేయున్నాము, బాలుని చూచుచునేయున్నాము అని జవాబు చెప్ప, ఎట్లు చూచితిరి? బాలునిలో ఏమైనా మార్పు కనిపించెనా అని కౌసల్య ఆతురతతో ప్రశ్నింప, మాకెట్టి మార్పును కనిపించలేదు తల్లి, బాలుడు గాఢనిద్రలో ఉన్నాడు కదా అని జవాబు చెప్పిరి. కౌసల్య తాను చూచినదంతయు భ్రమయా లేక నిజమా? నిజమైనచో వారలందరికీ ఎందుకు కనిపించలేదని తనలో తాను అనేక విధముల ఆలోచనలు జరిపి, కడకు పిల్లలు యజ్ఞ ప్రసాదముచే కలుగుటచే దైవ చిన్నెలు ఈ రీతిగా కనిపించియుండవచ్చునని తనకు తానే జవాబు చెప్పుకొని తిరిగి పుత్రవాత్సల్యములో మునిగి వారలకు తగిన పరిచర్యలు చేయుచు శుక్లపక్షములోని చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానుడగుచుండిన పుత్రులను చూచుచు ముద్దాడుచు తల నిమురుచు బట్టలు సర్దుచు ఆనందించుచుండెడిది. 4. బాలరాముడు. బాలరాముని చరిత్ర సరళముగను శోభాకరముగను ఉండెడిది. అనేక పర్యాయములు కౌసల్య తన నందనుడని మరచి బాలునకు చేతులు జోడించి నమస్కరించెడిది. తదుపరి, అయ్యో చిన్న బాలుడు, నా కుమారుని దైవముగా భావించుటలో తప్పు లేకపోయినను నమస్కరించుట లోకులు చూచిన నవ్వరా అని ఎవరైనా చూచిరేమో అను భ్రాంతితో తక్షణమే పైకి చూచుచు దైవమును ప్రార్థించునటులా నటన చేసి, స్వామి కటాక్షించి నా కుమారులను ఆయురారోగ్యవంతులుగా చూచుకొమ్మనియు నీ మాయను మాత్రము నాపై రానియక చూచుకొమ్మనియు పలికెడిది. ఇంతలో కుమారుని ముఖమును చూడ అందు నుండి వెలువడుచున్న కాంతులు కన్నులకు మిరుమిట్లు గొలిపెడివి. ఎవరికి చెప్పిన ఎవరేమందురో తననే పిచ్చిదని ఊహింతురేమో అని ఇతరులకు చెప్పుటకు లేక లోన భరించుటకు కాక ఒక్కొక్క నాటి రామలీలలు మహాత్మ్యములు ఆమెను ఉన్మత్తురాలుగా చేయుచుండెను. ఒకవేళ తన సన్నిహిత సోదరి అయిన సుమిత్రతో కాని లేదా కైకతో కాని తెలిపిన తన కుమారుడు గొప్పవాడని ప్రదర్శించుటకై ఇట్టి కథలు కల్పించి మా కుమారులను ఏమీ శక్తి లేని వారిగా చేయుచున్నదని భావింతురేమో అని వారలతో కూడా చెప్పుటకు కౌసల్యాదేవి వెనుక ముందాడెడిది. కడకు ఎటులనో ధైర్యము చేసుకొని ఒకనాడు దశరథునకు జరిగిన ఆశ్చర్య వినోద వింతలన్నీయూ తెలుప, దశరథుడు విని సంతసించి, దేవి ఇవన్నీయూ నీ వ్యామోహములు, పుత్రవాత్సల్యముచే నిరంతరము కుమారుని దైవముతో పోల్చుకొని చింతించుటచే ఆ విధముగా నీ కంటికి కనిపించుచుండవచ్చునని ఆమెను పూర్తి నిరాశయందు ముంచక, పూర్తి నిజమని తెలుపక కొంత తృప్తిపడునటులా చెప్పి పంపెను. దశరథుడు ఎన్ని చెప్పినను కండ్లారా చూచిన తల్లి కనుక ఆమెకు ఏమాత్రమునూ తృప్తి కాక దశరథుని మాటలను నమ్మలేక సమయమును పురస్కరించుకొని గురువుతో తెలిపెను. గురువు ఆలోచించి, రాణి, నీవు గాంచినవన్నీయు పరమసత్యములు, ఇవి భ్రాంతులు కావు. కుమారుడు సామాన్య మానవమాత్రుడు కాడు, దేవతా అంశము. ఇది మీ జన్మజన్మల పుణ్యఫలము. లోకోద్ధారకుడు కౌసల్యానందనుడగుట అయోధ్యావాసుల అదృష్టము అని ఆశీర్వదించి వెళ్లిపోయెను. కౌసల్యాదేవి వశిష్ఠుల వారి మాటలను గ్రహించి విశ్వసించి కొంత తృప్తిపడి తన కుమారుని అమానుష చర్యలను తనలో తాను తిలకించుచు ఆనందించుచు కాలము గడుపుచుండా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు దోగాడుట, కూర్చొనుట ఇత్యాది కొన్ని నూతన అభివృద్ధులు గాంచదొడగిరి. పిల్లలకు కదలి ప్రాకగల శక్తి వచ్చినదని, ఎక్కడికైనను ప్రాకి ఎత్తు నుండి క్రింద పడుదురేమోనని అనుమానముతో పిల్లలను జాగ్రత్తగా చూచుకొనుటకు ప్రత్యేక ఏర్పాట్లు గావించిరి. అనేక ఆటబొమ్మలను తెప్పించిరి. అమ్మలతో పాటు పిల్లలు, పిల్లలతో పాటు అమ్మలు, వారలతో దాదులు కాలమనునది విచారించక కంటికి నిద్రలేక కాలమును ఆనందముతో గడుపుచుండా పిల్లలు
దాదుల అమ్మల వ్రేళ్లు పట్టుకొని లేచి నిలువగలిగిరి, గోడలు పట్టి లేవగలిగిరి, తప్పటడుగులు వేయగలిగిరి. ఈ వింతలు అమ్మలకు మరింత ఆనందముగా నుండెను. తిరిగి తిరుగని చిలుక పలుకులు ఆ చిన్న పెదవులతో, బోసి నోరులతో పలుకుచుండా అమ్మలు కడుపుబ్బ నవ్వుచుండెడివారు. అమ్మా, అప్ప అనే మాటలు నేర్చుచుండెడివారు. నిత్యము తెల్లవారగనే సుగంధ ద్రవ్యముల నూరి తైలమును కలిపి వంటికి రాచి నలుగులు పెట్టి సరయూనది తీర్థముచే అభ్యంగ స్నానములు చేయించి తలలకు వాసనల పొగలు వేసి కాటుక చీర్చి దృష్టి చుక్క నమర్చి నొసటి తిలకమును వింతగా పెట్టి అనేక రకములైన వస్త్రములతో అలంకరించి ఊయలలయందు ఉంచి జోలపాటలు పాడుచుండా తల్లులకు వేరే వైకుంఠమున్నదన్నది మరచి అదే వారలకు స్వర్గ వైకుంఠముల కంటే మిన్నగాయుండెడిది. ఇక ఆభరణముల అబ్బో దినమునకొక రకము. కాలి అందెలు, మొలగజ్జెలు, కంఠహారములు అవి గుచ్చుకొనునేమో అని కింద ముఖమల్లు వస్త్రమును కుట్టి వంటికి పెట్టెడివారు. బాలుర బాలలీలలు వర్ణనాతీతముగా నుండెను. బాలురు నడువగల వయస్కులగునప్పటికీ పురమందలి ఆయా వయసు పిల్లలను తెప్పించి వారలను వీరలను కలిపి అనేక ఆటలు ఆడించడము, తిండ్లు పెట్టించటం, వచ్చిన పుర ప్రముఖుల పిల్లలకు తగిన బహుమతులు, ఆటబొమ్మలు ఇవ్వడం, ఆ పిల్లల తల్లులకు వెంట వచ్చిన దాదులకు తగిన భోజన సదుపాయములు చేయడము. ఈ రీతిగా కౌసల్య, సుమిత్ర, కైకేయులు తమ తమ దేహములనే మరిచి పిల్లలను ప్రాణ సమానముగా చూచుకుంటూ ఆనందించుచుండిరి. కొంతకాలమీ రీతిగా బాలలీలలు తల్లుల చెంత అంతఃపురమున జరిపి 3 సంవత్సరములు నిండగనే బాలురందరినీ ఆడుకొనుటకై దాదులతో ఆట స్థలములకు పంపుచు సకాలమునకు అంతఃపురమునకు పిలిపించుచు తల్లులు అత్యంత జాగరూకతతో చూచుచుండిరి. ఒకనాడు దశరథుడు రాణులతో సంభాషణలు జరుపుచు పిల్లలు ఈ విధముగా దాదులతో కూడియుండిన విద్యాబుద్ధులు నేర్వలేరని యోచించి మంచి ముహూర్తమును నిర్ణయించి గురువుల వారిని రప్పించి అక్షరాభ్యాసము గావించెను. ఆనాటి నుండి రాజోచిత వేషములను విసర్జించి పిల్లలు సామాన్య గురుకుల ఆశ్రమ నియమముననుసరించి అంగవస్త్రము పైన ధరించి మొలకొక తుండును చుట్టుకొని గురుగృహమున ప్రవేశించిరి. ఇంటి అందున్న విద్య నేర్చుటకు వీలు కాదని గురుగృహమునందే గురుసేవలు చేయుచు వారు అందించు ఆహారమును మాత్రమే భుజించుచు మూర్తీభవించిన బ్రహ్మచారి వేషములతో విద్యను నేర్చుచుండిరి. ఎప్పుడైనా పిల్లలను చూడవలెనను ఆశ తల్లులకు కలిగినప్పుడంతయు తల్లులే గురుగృహమునకు వెళ్లి పిల్లలను చూచి వారి విద్యాబుద్ధులను గమనించి ఆనందించి వచ్చేడివారు. గురువు ఆ పిల్లల శ్రద్ధాభక్తులకు ధారణా శక్తులకు అత్యంత ఆశ్చర్యమును ఆనందమును పొందెడివాడు. అందున రాముని శ్రద్ధ మరింత తీవ్రమైయుండెడిది. గురువు చెప్పిన పాఠములను క్షణములో తిరిగి వప్పచెప్పడివాడు. రాముని కుశాగ్ర బుద్ధికి అచ్చెరు ఉంది. రాముని శ్రద్ధకు అడ్డు చెప్పుట మంచిది కాదని భావించి లక్ష్మణ భరత శత్రుఘ్నులను వేరుగా కూర్చునబెట్టి రాములకు ప్రత్యేకముగా వేద శాస్త్రములు వల్లించ మొదలుపెట్టెను. లక్ష్మణ భరత శత్రుఘ్నులు కూడాను మహాశ్రద్ధతో చదువుచుండినను నిరంతరం రామ సంయోగమునే ఆశించుచుండెడివారు. నిమిషము రాముడు తమ నుండి దూరమైన పాఠములపై కాని గురువు ఆజ్ఞలపై గాని మనసు నిలిచెడిది కాదు. అందువలన వారు 1-2 తరగతులు వెనుకపడుచుండిరి. ఒక్కొక్క పరి మాకీ విద్యలక్కరలేదు, రాముడొక్కడు మాతోనున్న చాలునని లక్ష్మణుడు నిర్భయముగా గురువుతో చెప్పెడివాడు. రాముడన్నా లక్ష్మణున కమిత ప్రాణము. వారలిరువురి సంబంధమును అప్పుడప్పుడు గమనించుచు గురువుల వారు తమలో తాము ఆనందించుచుండెడివారు. వారు నిజముగా నరనారాయణులే అని అనెడివారు వశిష్ఠుల వారు. ఈ రీతిగా
ఆ దివ్య బాలురు గురుగృహమున సర్వ సౌఖ్యములను త్యజించి గురువాజ్ఞను అనుసరించి వినయ విధేయతలతో విద్యలను అతి స్వల్ప కాలమునందే పూర్తిగావించిరి. ఒకనాటి సాయం సమయమున దశరథుడు మంత్రితో కూడి గురుగృహమునకు వెళ్లి వేదమును వల్లించుచున్న పుత్రరత్నములను చూచి వారి ముఖార విందముల నుండి వెలువడు ముత్యముల వంటి స్పష్ట పదములను విని పట్టలేని ఆనందమును పొందెను. తన కుమారులు ఈ స్వల్ప కాలములోనే ఇంత అభివృద్ధి గాంచిరని సంతసించెను. ఇంతలో రాముడు లేచి వచ్చి తండ్రికి నమస్కరించెను. అతను చేసినది చూచి మిగిలిన ముగ్గురు సోదరులు తండ్రికి నమస్కరించి నిలువబడిరి. గురువుగారు రాజును సమీపించి రాజును మంత్రిని తగిన ఉన్నతాసనమైన చర్మాసనములపై కూర్చునుమని కోరెను. రాజు కుమారులు విద్యా విషయమై ఎంతవరకు అభివృద్ధి గాంచిరో ఆ విషయములను గురువుతో ముచ్చటించుట ప్రారంభించెను. వారి సంభాషణలను వినరాదని సూచనగా రాముడు తమ గ్రంథములను తీసుకొని గురువాజ్ఞను బడసి తన గదికి వెళ్ళెను. ప్రతి విషయమునందును రాములను అనుసరించు సోదరులు కనుక అతని మనసును గ్రహించి ముగ్గురు సోదరులు వెళ్లిపోయిరి. వారు తమ సంభాషణలను గ్రహించి అనుసరించిన రామచర్యను వశిష్ఠుల వారును దశరథుడును గ్రహించి పిల్లల క్రమశిక్షణకు ఎంతో పొంగిపోయిరి. వశిష్ఠుల వారు ఆనంద హృదయముతో, మహారాజా, తమ పుత్రులందరూను సమస్త విద్యలందును పారంగతులైరి. రాములకు సర్వశాస్త్రములు కూడాను తెలియను. అతడు సామాన్యుడు కాడు. నేను వేదశాస్త్రములు చెప్పుటకు మొదలు పెట్టగనే తనకు దీనికి పూర్వమే తెలిసినట్టులా పన్నములను అందుకొనిడివాడు. వేద పురుషులకే ఇది సాధ్యము కాని సామాన్యులకు చేత కాదు. పోని వేదము ఒక గ్రంథమైనను అయి ఉండినా ఎప్పుడైనను విరామ సమయమున చదివెనేమో అని తలంచుటకు వేదము గ్రంథము కాదు. గురు శిష్య పారంపర్యమై ఒకరు చెప్పుచుండా మరొకరు విని అనుసరించవలసినదే కాని చదువునట్టిది కాదు. వినికిడితో నేర్వవలసిన విద్య కనుకనే దీనిని శృతి అని కూడాను అందురు. అట్టి పవిత్ర పరమాత్మ శ్వాస సమానమైన వేదమును కొన్ని నెలలలో పూర్తిగా వించిన వారిని నేను ఇంతవరకు చూడలేదు. చూచుటేమిటి, ఏ చరిత్రయందును ఇట్టి వారుండిరని వినలేదు, చదువలేదు. మీ కుమారుని ఇట్టి అమానుష చర్యలు అనేకము, ఎన్నని నుడువగలను. మహారాజా, ఇట్టి పిల్లలు నా శిష్యులగుట నా తపఃఫలమే కాని వేరు కాదు. ఇక వారు నేర్వగలిగిన విద్యలేవియునూ లేవు. రాజధర్మముననుసరించి ఇక అస్త్రశస్త్ర విద్యలు నేర్వవచ్చునే కాని నా చెంత ఉండి తెలిసికొను విద్యలు పూర్తి అయినవి. ఈనాడు ముహూర్తము కూడాను మంచిదిగా ఉన్నది. వచ్చిన తమరు ఒకే పరి పుత్రులను వెంటబెట్టుకొని వెళ్ళుట మంచిది అని వశిష్ఠుల వారు సెలవీయగనే తక్షణమే పుత్ర వియోగముతో బాధ నొందుచున్న దశరథుడు ఆనందమును పట్టలేక నేత్రముల నుండి బిందువులు జలజలా రాలి ప్రక్కనేయున్న సుమంతునితో తెలిపి రాజభవనమునకు వెళ్లి రాణులకి వార్త తెలిపి గురుదక్షిణగా పిల్లలు గురువునకు చెల్లించవలసిన కానుకలు తీసుకొని రమ్మని పంపెను. సుమంతుడు కూడాను ఆనందముతో అతి వేగముగా రాజభవనమునకు వెళ్లి విషయమును తెలిపి కానుకలు తీసుకొని అనుకొన్న దానికంటెను శీఘ్రముగా వచ్చెను. అంతలో పిల్లలను పిలిపించి తమ తమ సామానులు సిద్ధము చేసుకొమ్మని గురువు ఆజ్ఞ చేసెను. అన్నియూ సిద్ధముగా చేసి రథమునకు పంపిరి. తండ్రి ఆజ్ఞను అనుసరించు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు గురుపూజ చేసి కానుకలందించి నమస్కరించి గృహమునకు వెళ్ళుటకు ఆజ్ఞను కోరిరి. మహర్షి ఆ పిల్లలను తన హస్తములలో చేర్చుకొని శిరస్సులను ముద్దాడి ఆశీర్వదించి వారలను వీడలేక కన్నుల నీరు తిరుగా ఎటులనో పొంగివచ్చు దుఃఖమును అరికట్టుకొని సెలవిచ్చెను. అంత పిల్లలు గురువుగారితో రథము వరకు వచ్చిరి. అందరూ రథములో ఆసీనులైరి.
రథము కదలెను. పిల్లలు హస్తములు జోడించి గురువునకు నమస్కరించుచు వారు కూడాను కంటిధారలు కార్చిరి. అది చూచి దశరథుడు గురు శిష్యుల సంబంధమును అర్థము చేసుకొని తనలో తాను ఆనందించుచు భవనము చేరిరి. గురువు భారమైన హృదయముతో గృహమున ప్రవేశించెను. ఎటు చూచినను అతనికి దీపము లేని ఇల్లు వలె అంధకారము కనిపించెను. దీనిని ఈ రీతిగా చూచుచు విచారించిన ఇది ఒక మోహముగా మారగలదని గ్రహించి వాటి అనుభూతులను మరచుటకై ధ్యాననిష్ఠుడాయను. అంతలో బాహ్య భ్రాంతి వీడి అంతరానందమున మునిగి ఆ బాలురు నలుగురు ధర్మ అర్థ కామ మోక్ష స్వరూపులనియు లోకమున ఈ నాలుగింటిని బోధించి నిలబెట్టుటకై అవతరించిన దైవమూర్తులనియు గ్రహించి ఆనందించెను. ఇంతవరకు మీరు సాయి భగవానుడు రచించిన రామకథా రసవాహిని పుస్తక పఠనాన్ని విన్నారు. గురువారం తరువాయి భాగంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సాయిరాం.